అందుకు ఈ లోకం అడ్డొచ్చినా ఆగకూడదు. మరి బాబుగారు, అమ్మగారు, చిన్నమ్మ? గంగా మమ్మీ గాని నానమ్మ కాని సమస్య కాదు. వాళ్ళేం అనరు, అందుకు నాది గ్యారంటీ. సరేనా? ఇక నాన్నగారి సంగతి అంటావా? గంగా అండ్ జడ్జి గారు ఇద్దరు అడల్ట్స్. వాళ్ళు ఇష్టపడి పెళ్లి చేసుకుంటామంటే నాన్నగారు కూడా దానికి అడ్డు చెప్పరు. నీకు తెలుసు కదా నాన్నగారి సంగతి. చట్టాన్ని ఎంతో గౌరవిస్తారాయన. చట్టం ఆయనకు అన్నిటికంటే ముఖ్యమైంది. చట్టబద్ధమైంది ఏదైనా సరే ఒప్పుకుంటారాయన. అయినా మనం చేసే దాంట్లో తప్పేం లేదుగా, రైట్? అయితే నీ ఉద్దేశంలో ప్రేమ కోసం ఏం చేసినా తప్పులేదనా? ఈ లోకం, కుటుంబం ఒప్పుకోకపోయినా పర్వాలేదు, ప్రేమించుకున్న వాళ్ళు ఒకటైపోవాలంటావు, అంతేనా? ఎస్, అదే అంటాను. ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్. గంగా, ఇందులో ఫ్యామిలీ, సమాజం, లోకలు ఏమంటారనే దానికి ఎలాంటి స్థానం లేదు. గంగా, డోంట్ వరీ, ఓకే? ఎంతో అంగరంగ వైభవంగా కోర్టు మ్యారేజ్ చేయిస్తాను. నేనొక వకీల్ని కదా, ఆ మాత్రం కూడా చేయలేనా? సాగర్, నువ్వేదో పెద్ద సాహసవంతుల్లా మాట్లాడుతున్నావు. చిన్నప్పుడైతే ప్రతిదానికి భయపడేవాడివి. సాగర్ భయపడేవాడా? ఇంపాసిబుల్. కాలేజ్లో అందరికంటే డేరింగ్గా ఉండేవాడతాను. ఎలాంటి పందానికైనా సిద్ధమే. పందెం కట్టి గెలవడం అంటే సాగర్కి చాలా ఇష్టం. కమాన్ గంగా, ఒక్కొక్కసారి నువ్వు వేరే సాగర్ గురించి మాట్లాడుతున్నావేమో అనిపిస్తుంది. సాగర్ అదే సాగర్. అయితే ఒకవేళ లండన్లో ఉంటూ కొంచెం మారిపోయి ఉండొచ్చు. కానీ తన గురించి నాకు తెలిసినంతగా నా గురించి కూడా నాకు తెలీదు. తన మనసులో ఎప్పుడేమనుకున్నా అది వెంటనే నాకు తెలిసిపోతుంది. అదేదో 10 ఏళ్ల కిందటి మాట. కానీ ఇప్పుడు సాగర్ చాలా మారిపోయాడు. ఇప్పుడు తను చాలా అడ్వెంచరస్, అలాగే డేరింగ్ డాషింగ్ కూడా. సాగర్, నువ్వు లండన్ వెళ్ళాక అంతగా మారిపోయావా? అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. కున్న తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.